అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కృష్ణా మండలంలో సాగు చేసుకోదగ్గ రబీ వేసవి పంటలు. నెల్లూరు జిల్లాలో రబీ వరిలో సమగ్ర పోషక యాజమాన్యం. ఉద్యాన పంటల్లో డిసెంబర్ మాసంలో చేపట్టాల్సిన చర్యలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఏ పంటలోనైనా అధిక దిగుబడులు సొంతం చేసుకోవాలంటే ముందుగా రైతుల మదిలోకి వచ్చేది ఎరువులను అధికంగా వినియోగించడం. మరి ఎరువులను అధికంగా వేస్తే అధిక దిగుబడులు పొందుతున్నారా అంటే దిగుబడి సంగతి దేవుడెరుగు, చీడపీడల ఉధృతి మాత్రం ఏటికేడాది పెరుగుతోందన్నది రైతుల ప్రత్యక్ష అనుభవం. రబీ కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వరిని దాదాపు 2 లక్షల హెక్టార్లకు పైగా సాగు చేస్తారు. నీటి వసతిని బట్టి స్వల్ప మధ్యకాలిక రకాలను సాగుకు ఎన్నుకొని అక్టోబర్ నవంబర్ మాసాల్లో నాటుకున్నారు. పైరు దశను బట్టి సిఫారసు మేరకు అందించాల్సిన విధంగా ఎరువులు అందించినప్పుడే ఆశించిన దిగుబడులు పొందగలమంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వినీత. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రబీ సీజన్లో తక్కువ కాలపరిమితి కలిగినటువంటి రకాలైనటువంటి నెల్లూరు మసూరి, నెల్లూరు ధాన్యరాశి, తర్వాత ఈ బీపీటీ 5204, ఇంకా ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం రకాలు ఎక్కువగా నాట్లు వేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వేసే రకాలన్నీ కూడా తక్కువ కాల పరిమితి కలిగిన రకాలు కాబట్టి ముఖ్యంగా నాట్లు వేసినాక 35-40 రోజుల లోపలే మనం ఎరువులు వేయడం అనేది వేయాలి. ఈ రబీ వరి సాగులో ఎరువుల యాజమాన్యాన్ని కానీ గమనించినట్లయితే ముఖ్యంగా 1 ఎకరాకి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. మనం వేయాల్సిన నత్రజని ఎరువును 3 దఫాలుగా వేసుకోవాలి. మొదటి దఫా దమ్ములో వేసుకోవాలి, తర్వాత నాటిన ఒక 20 రోజులకి రెండవ దఫా వేసుకోవాలి, మూడవ దఫా వచ్చేసి 40 రోజులకి వేసుకోవాలి. సిఫారసు చేసిన నత్రజనిని యూరియా రూపంలో కానీ చూసుకున్నట్లయితే ప్రతి దఫాలో 35-40 కిలోల యూరియా కానీ వేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే చాలామంది రైతులు ప్రతిసారి ఒక బస్తా ఎరువును కానీ వేసినట్లయితే మొక్క అనేది కొంచెం ఏపుగా పెరిగి పురుగు తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పైపాటున ఎరువులు ఎక్కువగా వేసినప్పుడు మొక్క బాగా ఏపుగా పెరిగి పడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎరువుల్ని తగు మోతాదులో సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వేస్తే మంచిది. అయితే భాస్వరం ఎరువు అనేది 1 ఎకరాకి 24 కిలోలు అవసరము. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పొలాలన్నింటిలో కూడా మనకు భాస్వరము ఎక్కువ మోతాదులో ఉంది. ఖచ్చితంగా మనం భాస్వరం ఎరువుని సిఫారసు మించి వేయకూడదు. తర్వాత ఈ ఎరువు ఏంటంటే నత్రజని ఎరువులాగా నీళ్ళలో బాగా కరిగిపోవడము అలా జరగదు. కాబట్టి అంతా కూడా ఒకసారి దమ్ములో వేస్తే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ భాస్వరం ఎరువు ముఖ్యంగా వేర్లు పెరుగుదలకి, పిలకలు పెట్టడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం పైపాటున వేయడం వలన ఈ ఎరువు వలన వచ్చే ఆదాయం కంటే కూడా ఖర్చు ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా మనము కాంప్లెక్స్ ఎరువులనైనా సరే, భాస్వరం సంబంధిత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువునైనా కూడా దమ్ములోనే వేసుకుంటేనే మంచిది. తర్వాత పొటాష్, ఈ పొటాష్ను మనకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనము వరి పంటకు
వేయాలి. అయితే ఈ పొటాష్ కూడా నత్రజనిలాగా ఎక్కువగా కరగడం కానీ లేదంటే భాస్వరంలాగా అసలు కరగకుండా ఉండడం కానీ కాకుండా మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి దీన్ని 2 దఫాలుగా వేసుకోవాలి. మొదట్లో ఒక 20 కిలోలు, చిరుపొట్ట దశలో ఒక 20 కిలోలు, ఆ విధంగా 2 దఫాలుగా వేసుకోవాలి. ఈ ఎరువులు వేసేటప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే నాట్లు వేసిన తర్వాత కూడా మనం ఎరువులు ముఖ్యంగా యూరియా లాంటి ఎరువులు వేసినప్పుడు బురద పదునులో మాత్రమే ఎరువులను వేయాలి. ఎందుకంటే యూరియాలో మనకి అమైడ్ రూపంలో ఉండే నత్రజని అనేది మనకి కన్వర్ట్ అయ్యి అమోనికల్ ఫామ్లో కావాలి అని అంటే మనకు నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అలా అంటే వినియోగ సామర్థ్యం తగ్గుతుంది. అందుకని ఎప్పుడు కూడా బురద పదునులోనే మనం యూరియా ఎరువును వేసుకున్నట్లయితే తర్వాత మనకు వేసిన ఎరువు అంతా కూడా మొక్కలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా రబీ సీజన్లో ఈ జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం కానీ, తర్వాత పచ్చి రొట్టె సరిగ్గా కుళ్ళకపోవడం వలన కానీ, వీటి వలన మనకు జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ రబీ సీజన్లో జింక్ సల్ఫేట్ని ఎకరాకు ఒక 20 కిలోలు జింక్ సల్ఫేట్ని దమ్ములో వేసుకోవాలి. అయితే ఈ జింక్ ఎరువును వేస్తున్నప్పుడు మనము భాస్వరం ఎరువులతో కలిపి వేయకూడదు. అలా కలిపి వేసినట్లయితే మనకి ఈ జింక్ సల్ఫేట్ మొక్కలకు అందుబాటులోకి రాకుండా ఉంటుంది. ఈ జింక్ లోప లక్షణాలు ఎలా ఉంటాయంటే ముదురాకుల మీద తుప్పు మచ్చలు ఏర్పడుతుంటాయి. మనము ఆకును కూడా చూసినట్లయితే ఒక రకమైన శబ్దం వస్తూ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత మొక్క మనం యూరియా ఎరువులు వేసినా కూడా పెరగకుండా ఉంటుంది. ముఖ్యంగా నాటిన తర్వాత 4 నుంచి 6 వారాలప్పుడు మనకి ఈ జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి. సో మొదట్లో మనం దమ్ములో జింక్ సల్ఫేట్ వేసినా కూడా తర్వాత ఈ జింక్ లోప లక్షణాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పైపాటుగా మనకు 2 గ్రాములు జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలుపుకొని 2 నుంచి 3 పర్యాయాలు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ లోప లక్షణాలను మనము సవరించుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ బీపీటీ 5204 కానీ 1010 వంటి రకాల్లో మనకి జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనపడుతుంటాయి. నెల్లూరు మసూరిలో వీటిలో మనకు అంత ఎక్కువగా జింక్ లోప లక్షణాలు కనపడవు. కేవలం రసాయన ఎరువుల ద్వారా పండించినప్పుడు రైతులు సిఫారసుకు మించి 2 నుంచి 3 రెట్లు అధికంగా ఎరువులు వేయడం వలన చాలా వరకు పొలాలన్నీ కూడా చౌడు బారడము, తర్వాత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడము, లేదంటే పురుగు తెగులు ఎక్కువగా రావడము, ఖర్చు ఎక్కువ కావడం ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఎరువులను సిఫారసుకు మించి వాడకూడదు. అయితే ఈ ఎరువుల్ని మనం తగ్గించుకోవాలి, కేవలం సేంద్రీయ వ్యవసాయం ద్వారానే పండించుకోవాలి అని అనుకున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి పశువుల ఎరువు కానీ, వానపాముల ఎరువు కానీ, ప్రెస్మట్ కానీ, తర్వాత కోళ్ళ ఎరువు కానీ, తర్వాత షీప్ మెన్యూర్ కానీ ఇలాంటివి వేసుకొని మనం వేయాల్సిన ఎరువుల్ని తగ్గించుకొని ఈ సేంద్రీయ ఎరువులను వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కృష్ణా మండలం క్రిందకు వచ్చే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని మెట్ట ప్రాంతాల్లో రబీ సీజన్ ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్లో వరి పంట సాగు చేయలేని ప్రాంతాలు, పత్తి పంటను తొలగించిన చోట, అలాగే పంటలు వేయకుండా ఖాళీగా ఉంచిన భూముల్లో మోంతా తుఫానుకు పంటలు కోల్పోయిన ప్రాంతాల్లో రబీ పంటలు సాగు చేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. కృష్ణా మండల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యం ఉండగా మరికొన్ని చోట్ల మాత్రం వర్షాధారంగానే పంటలను వేయవలసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కృష్ణా మండలంలో సాగు చేసుకోదగ్గ రబీ, వేసవి పంటలు, వాటిలో మేలు రకాల గురించి తెలియజేస్తున్నారు కృష్ణా మండల సహపరిశోధన సంచాలకులు డాక్టర్ దుర్గా ప్రసాద్. కృష్ణా మండలంలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మనకి ఇప్పుడు ఖరీఫ్ పంటలు చాలా వరకు పూర్తయినాయి. కొన్ని పంటలు పత్తి, అలాగే కంది ఇలాంటివి కొనసాగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఇరిగేషన్ సోర్సెస్ని బట్టి మనం పంటల్ని ఈ రబీ కాలంలో వేసుకుంటానికి అనువైన సమయం ఇది. ముఖ్యంగా ఈ 3 జిల్లాలకి అనువైన మనం రబీలో వేసుకునే పంటలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మొక్కజొన్న అనేది ఈ 3 జిల్లాల్లో కూడా విస్తారంగా రబీలో సాగు చేసుకుంటానికి అవకాశం ఉన్న పంట. ఈ మొక్కజొన్నని మనం డిసెంబర్ నెలాఖరు వరకు కూడా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక రెండోది మనం మినుము కూడా సాగు చేసుకుంటానికి రబీలో మంచి అవకాశం ఉంది. ఇది
కొన్ని సందర్భాల్లో ప్రాంతాన్ని బట్టి ఇది పూర్తిగా వర్షాధారంగా కూడా వేసుకోవచ్చు. నీటి వసతి ఉంటే కనుక 1-2 తళ్ళు ఉన్న చోట కూడా ఈ మినుముని వేసుకుంటే మంచి దిగుబడులుకి అవకాశం ఉంది. మినుము పంటలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్బీజీ 884 అనే రకాన్ని కానీ, లేకపోతే టీబీజీ 104 అనే రకాలు కొద్దిగా స్వల్పకాలిక రకాలు వర్షాధార మినుముకి అనువుగా ఉంటాయి కాబట్టి ఈ రకాలని మనం ఎంపిక చేసుకుంటాం మంచిది. ఇక మనకి మెట్టలో కూడా ఇరిగేషన్ సోర్స్ కనుక ఉన్నట్లయితే మనకి ఎల్బీజీ 904 అనే కొత్త రకం, అలాగే ఎల్బీజీ 932 అనే రకం, అలాగే టీబీజీ 141, కొన్ని ప్రాంతాల్లో జీబీజీ 45 అనే రకం. ఈ రకాలని మనం ఎంచుకున్నట్లయితే సుమారు 90-95 రోజులు ఉండే పంట. మంచి యాజమాన్య చర్యలతో మినుములో కూడా మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. అలాగే ఇంకొక రబీ పంట శనగ. ఇది కొన్ని ప్రాంతాల్లో మనకి వర్షాధారంగా కూడా చాలా అనుకూలంగా ఈ పంట మనకి రబీ పంట ఉంటుంది. ఇందులో కూడా మనం కొత్త రకాలను కనుక చూసుకున్నట్లయితే నంద్యాల నుంచి వచ్చిన ఎన్బీఈజీ 770 అనే రకం కానీ, అలాగే మనకి ఎప్పటి నుంచో మనం వాడుతున్న జేజీఎల్ రకాలు కానీ శనగలో వేసుకుని ఇది కూడా దాదాపు 90 రోజులు పంట. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనం ఖరీఫ్ పంట తొందరగా పూర్తిగా పోయినా కానీ, ఎక్కువ అధిక వర్షాల వల్ల కానీ, దేని చేతన్నా కానీ కొద్దిగా ఆలస్యం అయితే డిసెంబరు 15 వరకు కూడా దీనికి అవకాశం ఉంటుంది. ఈ 3 పంటలు మొక్కజొన్న, మినుము, అలాగే శనగ, ఈ 3 పంటలను కూడా మనం రబీ సీజన్లో మెట్ట ప్రాంతాల్లో వేసుకుని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాను. అధిక విలువతో కూడిన పంటలు ఉద్యాన పంటలు. పండ్లు, కూరగాయలు, పూలు, అల్లం, పసుపు, మిరప పంటలు ఉద్యాన పంటల క్రిందకు వస్తాయి. అధిక పెట్టుబడితో కూడిన ఈ పంటల్లో సమయానుకూలంగా యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడే మంచి దిగుబడులను సాధించగలం. ప్రతి నెల మొదటి వారంలో వివిధ ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన పనుల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇవాల్టి అన్నదాతలో డిసెంబర్ మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి అశ్వరావుపేట ఉద్యాన కళాశాల ఆచార్యులు డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి నుంచి తెలుసుకుందాం. మామిడిలో ఇప్పటిదాకా కురిసిన అకాల అధిక వర్షాల వల్ల మొగ్గలు ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది. ఈ మొగ్గలను ఉత్తేజపరిచి వేగంగా పూతను రప్పించడం కోసం ఈ మాసంలో డిసెంబర్ 15 తర్వాత ఒకసారి తేలికపాటి తడి ఇవ్వవచ్చు. ఒకవేళ తడి ఇచ్చే అవకాశం లేకపోయినట్లయితే పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు, యూరియా 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయటం ద్వారా పూతను వేగంగా రప్పించవచ్చును. మామిడిలో తేనెమంచి పురుగులు, తామర పురుగుల ఉధృతి అధికంగా కనిపిస్తుంది. దీని నివారణకు క్లోథయానిడిన్ అనే మందు 0.1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గటం వల్ల ఉదయం పూట తెల్లటి పొగమంచు లేదా మంచు పడే అవకాశం ఉంది. దీనివల్ల మామిడిలో బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణ కోసం నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించవచ్చు. జామలో పిండి నల్లి ఉధృతి బాగా కనిపిస్తుంది. కొమ్మల పైన కాయ తొడిమి దగ్గర ఆశించి రసం పీల్చడం వల్ల కాయలు, ఆకులు రాలిపోవడం గమనించవచ్చు. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు, దాంతోపాటు 2.5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పిచికారీ చేయటం ద్వారా నివారించుకోవచ్చు. ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ప్రతి మొక్క పాదులో 100 గ్రాములు క్లోరిఫైరిపాస్ పొడి మందు చల్లి నేలలో కలుపుకోవాలి. అరటి విషయానికి వచ్చినట్లయితే సికటోక ఆకుమచ్చ తెగులు వ్యాపించకుండా హెక్సాకొనజోల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. చలి అధికంగా అవటం వల్ల
జింకు లోపం కనిపించే అవకాశం ఉంది. ఈ జింకు లోప నివారణ కోసం ప్రతి మొక్కకు 10 గ్రాములు జింకు సల్ఫేటు పాదిలో వేసుకోవాలి. అదేవిధంగా పైపాటుగా 0.5 గ్రాములు చీలేటెడ్ జింకును లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. బత్తాయి నిమ్మలో కత్తెర పంట కోసం డిసెంబర్ మాసంలో నీటి తడులు ఆపివేసి బెట్టకు గురి చేసుకోవాలి. అదేవిధంగా ఉన్న కాయల మీద మంగు తెగులు వ్యాపించకుండా స్పైరోమెస్ఫిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ద్రాక్ష విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంది. కత్తిరింపులు చేసిన 65 రోజుల తర్వాత హెక్సాకొనజోల్ మందు 1 మిల్లీలీటర్, అదేవిధంగా 70 రోజుల తర్వాత ఇప్రో వ్యాలీ కార్బ్ మరియు ప్రొపినెబుల్ కలిసిన మిశ్రమం 3 గ్రాములు, 75 రోజుల తర్వాత మైక్రోబొటానిల్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి 3 సార్లు వరుసగా పిచికారీ చేసుకున్నట్లయితే బూడిద తెగుల్ని నివారించుకోవచ్చు. బొప్పాయిలో రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా కనిపిస్తుంది. ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు కానీ లేదా పైరిఫ్రాక్సిపెన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారీ చేయటం ద్వారా బొప్పాయిలో రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. సపోటాలో ఎక్కువగా ఆకుమచ్చ తెగులు కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకు మ్యాంగో జబ్ అనే మందు 2 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కూరగాయల విషయానికి వచ్చినట్లయితే టమాటాలో ఆకుమాడు తెగులు ఆశించడం వల్ల అన్ని భాగాల మీద గోధుమ రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పూత పిందెల మీద కూడా గోధుమ రంగు మచ్చ వ్యాపించి కాయలని అధికంగా పాడైపోతూ ఉంటాయి. దీని నివారణకు టెబుకొనజోల్ మందు 1 మిల్లీలీటర్ కానీ లేదా అజాక్సిస్ట్రోబిన్ మందు 1 మిల్లీలీటర్ కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. బెండలో ఎక్కువగా కాయతొలుచు పురుగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు క్లోరాంట్రినిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు కానీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. తెల్లదోమ కూడా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తెల్లదోమ నివారణకు థయామిథాగ్జామ్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా వంగ విషయానికి వచ్చినట్లయితే ఆకుమాడు తెగులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకు మ్యాంగో జబ్బు 2 గ్రాములు కానీ లేదా కార్బండిజం 1 గ్రాము కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కాకర, సొర, బీర లాంటి పంటల్లో బూడిద తెగులు వ్యాపించే అవకాశం ఉంది. దీని నివారణకు మైక్రోబొటానిల్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పుచ్చ, కర్బూజా లాంటి పంటల్లో తీగ బాగా సాగిన తర్వాత కొనలు తుంచడం ద్వారా ఎక్కువ సంఖ్యలో పక్క కొమ్మలు, కాయల దిగుబడి పెంచడానికి ఉపయోగపడుతుంది. అల్లం లాంటి పంటలో దుంపలు పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవటం గమనిస్తే ఆ అల్లం దుంపలు పక్వానికి వచ్చినట్లుగా భావించి దుంపలను తవ్వి తీసుకొని శుభ్రపరచుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పసుపులో మర్రాకు తెగులు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ మర్రాకు తెగులు నివారణ కోసం మ్యాంగో జబ్ మందును 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి వారం రోజుల తర్వాత టెబుకొనజోల్ మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఉధృతి అధికంగా ఉన్నట్లయితే అజాక్సిస్ట్రోబిన్ లాంటి మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెగులు నివారించుకోవచ్చు. మిరప విషయానికి వచ్చినట్లయితే ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల కొమ్మకుళ్ళు అదేవిధంగా కాయకుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు పైరాక్సిస్ట్రోబిన్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో నల్ల తామర పురుగు మిరపలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. ఈ నల్ల తామర పురుగు నివారణ కోసం స్పైనటోరియం అనే మందుని 0.35 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ ఆయిల్ పామ్ తోటల్లో సర్పిలాకార తెల్లదోమ అధికంగా కనిపిస్తుంది. దీనివల్ల ఆకులు మాడిపోతూ కనిపిస్తున్నాయి. దీని నివారణ కోసం ఇజారియా ఫ్యూమజోరియా అనే జీవ కీటకనాశిని 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా
ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమని నివారించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కోతలు చేసిన ధాన్యం మార్కెట్లను చేరుతూ ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో కోతలు జరుగుతున్నాయి. అయితే ఈసారి అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో ధాన్యం దిగుబడులు తగ్గడమే కాకుండా నాణ్యత సైతం తగ్గింది. దీంతో వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,20,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఎల్ఎల్సీ కాలువ, కేసీ కెనాల్, తుంగభద్ర నదీతీర మండలాలైన కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం, సి బెలగల మండలాల్లో అధిక విస్తీర్ణంలో వరి సాగైంది. అయితే పంట ఎదిగే సమయంలో వచ్చిన అధిక వర్షాలతో కొంతవరకు పంటలు దెబ్బతిన్నాయి. చీడపీడల నియంత్రణకు పిచికారీల వాడకం పెరిగింది. దీంతో సాగు ఖర్చులు సైతం అధికమయ్యాయంటూ రైతులు వాపోతున్నారు. మొన్న అకాలమైన వర్షంతోన మా ఒట్లు నాణ్యాయి. బాగుండే ఒట్లయితే 2,200 అడుగుతారు సార్. మావైతే 18 నూర్లు, 15 నూర్లు, 16 నూర్లు అడుగుతున్నారు సార్. ప్రతి సంవత్సరం 35-40 సంచుల బస్తాలు వచ్చేవి. ఈ వర్షం దారం వల్ల 28-29 బస్తాలు మాత్రం వస్తున్నాయి సార్ ఎకరానికి. సంవత్సరం వడ్లు గిట్టుబాటు ధర కావడం లేదు. ఎకరాకి 25-20 వచ్చినాయి. ఈ మందుల రేట్లు, ఇది ఎరువుల రేట్లు ఎక్కువ. మాకు చాలా లాస్లో ఉన్నాం ఈ సంవత్సరం. కౌలు చేసిన భూములు అంటే ఏం రూపాయి కూడా రావడం లేదు. ఇంకా మామే ఎదురు వాళ్ళకి అప్పులు కట్టినట్లు ఉంటుంది. 7 లక్షల రూపాయలు పెట్టుబడి, 5 ఎకరాలు వరమడి. తుఫాను బాగా ఒక నెల కొట్టిగా తుఫాన్లో సుంక కంకెళ్ళే ముందర సుంక నిలబడలేదు. గంట తాలు బాగా ఓట్లకి అవటాన్ని బాగా ఇచ్చా. ధాన్యానికి మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి క్వింటాలకు 2,389 ఉండగా సాధారణ రకాలకు క్వింటాకు ధర 2,369గా ఉంది. అయితే వ్యాపారులు మాత్రం క్వింటాలకు 1,800 మించి ఇవ్వని పరిస్థితి రైతులను కలవరానికి గురిచేస్తోంది. ఈ ఏడాది దిగుబడులు తగ్గి పెట్టుబడులు పెరిగిన పరిస్థితుల్లో మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ రైతులు వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా లాం ఫామ్లో రైతు ఉత్పత్తి సంఘాల సభ్యులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటైంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడకుండా అనుబంధ రంగాలు, ఉప ఉత్పత్తుల తయారీపై దృష్టి సారిస్తే ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగవచ్చని నిపుణులు సూచించారు. గ్రామాల్లోని తోటి రైతులకు సాగు అంశాల్లో కాలానుగుణంగా అవసరమయ్యే మెళకువలను అందించే విధంగా ఉండాలని సూచించారు. సమీకృత వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చంటూ నిపుణులు తెలియజేశారు. రైతు ఉత్పత్తిదారు సంఘాల ద్వారా ఫిరంగిపురం, పొన్నూరులో మునగ ఆకు, తేనె ఉత్పత్తుల విక్రయాలను చేపడుతున్నట్లు అధికారులు తెలియజేశారు. చిన్న కమతంలో ఎక్కువ ఆదాయం వచ్చేలాగా ఒక సమీకృత వ్యవసాయ పద్ధతిని మనం అలవాటు చేయడం కోసం ఈ మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ గారైన యుగంధర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా అడిషనల్ CEO గారు శ్రీరాములు నాయుడు గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారులు ఎవరైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలకి వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వడము, అలాగే నైపుణ్యాల శిక్షణ ఇవ్వడము, అలాగే మార్కెటింగ్ సదుపాయాలు ఇవ్వడము, వ్యవసాయం ద్వారా ఒక పెద్ద ఆదాయాన్ని తీసుకునే దిశగా మనం ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఈ FPOల ద్వారా మునగ ఆకు సాగును చేస్తున్నాము. అలాగే డ్రై చేసి మనం ఎక్స్పోర్ట్ చేయడం కానీ లేదా అమ్మకం చేయడం కానీ చేస్తాము. అలాగే ఫిరంగిపురం మండలంలో, అలాగే పొన్నూరు మండలంలో తేనె ఉత్పత్తిదారుల సహకార సంఘం ద్వారా తేనెని ఉత్పత్తి చేసి దాని ప్రాసెసింగ్ యూనిట్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. అలాగే కోళ్ల పెంపకం, అలాగే పాడి గేదెలు, ఇలాంటివన్నీ కూడా మనం డెవలప్ చేసి రైతుని ఒక మంచి ఆదాయ వనరుగా మార్చే దిశగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.